హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. అదేవిధంగా మనమైతే ఈ వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి అయితే చూడబోతున్నాం కదా. నేను చెప్పాను ఇంతకుముందే, ఇంకా మనం చూడబోయేది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇంకా ఇందులోనే మనకు V3 అంటే మనకు పాస్ట్ పార్టిసిపుల్ కూడా కవర్ అయిపోతుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. చూడండి, ఇప్పుడు మనం చూడబోయేది ఏవేవంటే మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నంబర్ 7 గురించి చూడబోతున్నాం. అదేవిధంగా నంబర్ 8 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అదేవిధంగా నంబర్ 9 ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అసలు నేను ఇవి ఏంటి అనేది చెప్తాను, అదేవిధంగా ఎప్పుడు యూజ్ చేయాలనేది చెప్తాను, ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలనేది చెప్తాను, అదేవిధంగా ఎలా మాట్లాడాలి అనేది కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. అదేవిధంగా కంపారిజన్ కూడా చేస్తాను నేను. అసలు ఏంటి తేడా, అసలు దీనికి ఏంటి తేడా, దీనికి ఏంటి తేడా. ఇప్పుడు మనం దీని గురించి చూడబోతున్నామంటే దీని గురించి మనకు ఇంతకుముందు నేర్చుకునే దాని గురించి ఏమన్నా తేడా ఉందా అనేది కూడా కంపారిజన్తో సహా అంతా నేనైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇక ముందు మీరు చాలా జాగ్రత్తగా అయితే వినాల్సి ఉంటుందన్నమాట. వీటిని మాట్లాడాలి లేదా రాయాలి అంటే V3 పాస్ట్ పార్టిసిపుల్ అవసరం. చూడండి, ఇక్కడ మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ, ఈ మూడు ఏదైతే ఉన్నాయో ఈ మూడు విధంగా మీరు రాయాలి లేదా మాట్లాడాలి అంటే మీకు కంపల్సరీ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటి, మనకు థర్డ్ ఫామ్ ఆఫ్ మెయిన్ వర్బ్ అనమాట. మెయిన్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని అయితే మనకు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలోనే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. V1 to V5 వరకు నేను అన్నీ చెప్పేశాను అనమాట, వర్బ్ ఫామ్స్. మీరు చూడకపోతే ఆ వీడియోస్ బాగా చక్కగా చూసి ఇంకా నేర్చుకోండి. V3లు కూడా నేర్చేసుకోండి. ఇక నేను చెప్తాను కదా ఈ వీడియోలో ఎలా వాడాలని చెప్పిన తర్వాత మీరు నేర్చేసుకోవాలి ఇంకా కదా. చూడండి, ఇక్కడ మనకు V3లు కంపల్సరీ అవసరం, కాబట్టి V3లు నేర్చుకోండి. నేను ఇంతకుముందు వీడియో చేశాను, ఆ వీడియో చూసి అయితే మీరు నేర్చేసుకోండి. అర్థమైంది. చూడండి, ఇక్కడ మనకు పర్ఫెక్ట్ అంటేనే V3లు, ఓకేనా, గుర్తుకు రావాలి. అర్థమైంది. పర్ఫెక్ట్ అంటేనే V3లు అని గుర్తుకు రావాలి కదా. మనం ఏంటి చూస్తున్నాం చూడండి, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్ని దాంట్లో మనకు పర్ఫెక్ట్గా చూడబోతున్నాం అనమాట. అర్థమైంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు మనకు అది పర్ఫెక్ట్ ఉంది అంటే మనకు టెన్స్లో మనకు అది ఏమంటే దానికి V3లు అని అర్థం అనమాట. అంటే పర్ఫెక్ట్ అంటేనే V3లు గుర్తుకు రావాలి మీకు. V3లు కదా, పాస్ట్ పార్టిసిపుల్ అంటే గుర్తుకు రావాలి కదా. ఇప్పుడు మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము యూజ్ చేస్తాం V3లు. ఇక్కడ కూడా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఇందులోనే యూజ్ చేస్తాం, పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఇందులో కూడా యూజ్ చేస్తాము. V3లు కంపల్సరీ రావాలి, అది అనమాట. ఇది ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు 7 పర్ఫెక్ట్ అర్థమైందా. అది కూడా ఏంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. చూడండి, మర్చిపోరాదు. మీరు ఏం నేర్చుకుంటారంటే మనము నేర్చుకుంటున్నది స్పోకెన్ ఇంగ్లీష్. మనము ఇవన్నీ మనకి ఎలాగంటే ఈ టెన్సులన్నీ మనమంతా మాట్లాడేది ప్రెజెంట్లోనే మాట్లాడతాం అనమాట. ఏ విధంగా ఇప్పుడే మాట్లాడతాం, అది ఏ విధంగా ఉంటుందనేది మనకు అర్థం ఒకటే డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. ఈ పాయింట్ మీరు గుర్తుంచి పెట్టుకోవాలన్నమాట. అర్థమైందే. ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనకు నంబర్ 7 మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటుందంటే, అంటే మనకి ఏంటి, మనకు సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఒకసారి మనకు ఇలా మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనకు వాక్యాలు రాయాలంటే ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందంటే మనకు చూసినట్టయితే సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్, ప్లస్ అదేవిధంగా హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటుంది. అది మనకు తెలుసు కదా, మనకు సబ్జెక్ట్ బట్టి ఉంటుంది. మనకు సబ్జెక్ట్ అనేది I, we, అదేవిధంగా యూ, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్స్ ఉన్నప్పుడు హ్యావ్ వస్తుంది, అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్ వస్తుంది. సేమ్ మనం ఇంతకుముందు మనం చూసినట్టే తెలిసినట్టే ఇది మనకు. అదేవిధంగా ప్లస్ V3 ఉండాలన్నమాట వెంటనే. అర్థమైందా. పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఉండాలి. చూడండి, ఆ తర్వాత మనకు ఆబ్జెక్ట్, మనకు తెలిసిండేది మనకు ఆబ్జెక్ట్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు టైమింగ్తో సహా. చూడండి, ఇక్కడ మనకు ఏంటనేది ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ స్ట్రక్చర్లో ఉన్న వాక్యాలన్నీ మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మాట్లాడడానికి లేదా రాయడానికి
ఉపయోగించాలన్నమాట. అర్థమైంది. ఇది మనకు ప్రెజెంట్ ఉంది కాబట్టి హ్యావ్ హ్యాజ్ వచ్చింది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో హ్యాడ్ అనేది వస్తుందన్నమాట. మళ్ళీ ఇదే స్ట్రక్చరే, సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అర్థమైంది కదా ఇది. అదేవిధంగా మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నారనుకోండి, ఇప్పుడు మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ నెంబర్ 9 అన్నప్పుడు ఏ విధంగా వస్తుందంటే మనకు ఇక్కడ విల్ హ్యావ్ అనేది వస్తుంది. అంటే విల్ హ్యావ్ ఒక్కటే వస్తుంది. అంటే ఏంటి, మనకు సబ్జెక్టు ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది అయిపోతుంది అనమాట. ఇంతవరకు క్లియర్ అయిందా మీకు? ఇది అనమాట. అర్థమైంది. ఇప్పుడు మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూస్తున్నాం కాబట్టి మనకి ఈ విధంగా స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఇంతవరకు క్లియర్ అయిపోయింది. ఇది చూడండి, నేను ఇంతకు ముందే మీకు చెప్పానమాట. హ్యావ్ ఫార్మ్స్ నేర్చుకునేటప్పుడే నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను? మనము హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడైనా కానీ 2 రకాలుగా వాడతారని చెప్పాను. ఒక రకం నేను ఆ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏంటి, మనకు వితౌట్ ఏంటి, మనకు వితౌట్ మెయిన్ వర్బ్ లేకుండగా కదా, సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకు మెయిన్ వర్బ్ లేకోకుండా నేను ఇంతకు ముందే మీకు చెప్పేశాను. హ్యావ్ ఫార్మ్స్ ఫస్ట్లోనే వీడియోస్ అన్ని చేసేసాను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు ఏ విధంగా అర్థాన్ని ఇస్తుంది అనేది మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో మనకు మెయిన్ వర్బ్ని V3 తీసుకుంటాం అనమాట. అంతే కదా. ఇంతకుముందు మనకు చూసినాం ఏంటి, మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏం చూసాం ఇప్పుడు మనకు ప్రెజెంట్ రన్నింగ్ అనమాట. చూడండి, ఐ ఆమ్ రన్నింగ్ అనేది ఉందన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు నేను పరిగెడుతున్నాను అనేది ఉందన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ వర్బ్ ఏ విధంగా ఉంది, ఇది హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ V4గా తీసుకున్నాం. ఇక్కడ మనకు యాక్చువల్గా ఇదే ఇంకా మెయిన్ వర్బ్ కూడా V4గా తీసుకున్నాం కదా. అదేవిధంగా V4 లేకుండా కూడా చూసాం. అది వచ్చేసి మనకి ఏమన్నాము, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అన్నాము. అదేవిధంగా పాస్ట్లో కూడా చూసాం, ఫ్యూచర్లో కూడా చూసాం అన్నమాట. ఇక్కడ కూడా అదేవిధంగా మనకు విత్ V3 అనేది ఒక సెంటెన్స్ అవుతుంది. వితౌట్ V3 అన్నప్పుడు అవి హ్యావ్ ఫార్మ్స్ ఇంతకు ముందే చూసేసాం. మరి ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదనమాట. అర్థమైంది. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి, మనకు వితౌట్ V3 అన్నప్పుడు ఏ విధంగా సెంటెన్సెస్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా వితౌట్ V3 లేకుండా మనం యూజ్ చేసినట్టయితే, అంటే ఏంటి, మనకు ఐ హ్యావ్ ఏ కార్ అని యూజ్ చేసినప్పుడు మనకి ఏ విధంగా వస్తుందంటే అది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే అయిపోతుందన్నమాట కదా. పక్కా క్లారిటీ ఉండాలి. అది అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇంతకుముందు ఒక రకం చూసాం, ఇప్పుడు ఒక రకం చూడబోతున్నాం అని చెప్తున్నాను అనమాట. చూడండి, ఇది మనకు హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేసి వాక్యాలు రాస్తాం అంటే మనకు రెండవ రకం అన్నమాట కదా. మనకు హ్యావ్ యూజ్ చేసి ఇది మనకు రెండో రకం అయితే అయిపోతుంది. అంటే విత్ V3. ఇప్పుడు మనకి ఇది విత్ V3 అనమాట. మొదటి రకం వచ్చేసి వితౌట్ V3 అనమాట. అవి కదా అక్కడే చూసాం. ఐ హ్యావ్ ఏ కార్, షీ హ్యాస్ ఏ కార్, అవన్నీ చూసాం. ఎక్స్పీరియన్స్ చూసాము, ఇల్నెస్ చూసాము. ఆ విధంగా పొసెషన్కి యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ అది విధంగా చూసాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట కదా. ఇది అంటే ఏంటి, మనకి ఇక్కడ పొసెషన్ అనేది ఇక్కడ మనకు రాదు. జస్ట్ మనకు వాక్యాలు చూసినప్పుడు పొసెషన్ వస్తుంది. అంటే ఏంటి, మనకు వితౌట్ V3 చూసినప్పుడు మనకు అయితే పొజిషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఒకటి అర్థం అనేది వస్తుంది అనమాట. వాక్యాలకు అర్థం అనేది అర్థమవుతుందా? అది ఇక్కడ నుంచి చెప్పబోతున్నాను. చూడండి, ఇక్కడ మనకు తెలిసిండేదే కదా. ఇక్కడ మనకు హ్యావ్ అనేది ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో ఇక్కడ మనకు హ్యావ్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్కి అయితే యూజ్ చేస్తారు. అంటే ఐకి ఉయికి యూజ్ చేస్తారు. అదేవిధంగా హ్యావ్ సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్కి అయితే యూజ్ చేస్తారు. థర్డ్ పర్సన్ ప్లూరల్కి అయితే యూజ్ చేస్తారు. ఇంతకుముందే చూసాం మనకు దే బస్సెస్ మెన్ అన్ని చెప్పేసాను. ఇంకా హ్యాజ్ ఎందుకు యూజ్ చేస్తారంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఓన్లీ హీ, షీ, డాగ్, మ్యాన్, చైల్డ్, కార్ ఈ విధంగా యూజ్ చేసినప్పుడు హ్యాజ్ అనేది యూజ్ చేస్తారు. మనకు తెలిసిండేది ఇంతకుముందే చూసాం కూడా. అర్థమైంది. ఇప్పుడు అది అనమాట. ఇప్పుడు మనకి ఈ స్ట్రక్చర్లో పెడుతూ ఏ విధంగా సిచ్యువేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ యూసేజ్ ఏంటనేది చూడబోతున్నాం. జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ వాడతారనేది తెలిసిపోద్ది మనకి. ఇక్కడ చూడండి, యాక్షన్ జస్ట్ డిడ్ నౌ అనమాట. యాక్షన్ అంటే పనులు అనేది జస్ట్ డిడ్ నౌ ఇప్పుడే జరిగి ఉండాలన్నమాట. అలాంటి వాటికైతే మనము యూజ్ చేస్తాము. అర్థమైంది. మరి అది కూడా ఉంది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా ఉంది. మరి దానికి దీనికి తేడా ఏంటనేది కూడా నేను చెప్తాను. చూడండి, ఇక్కడ యాక్షన్స్ జస్ట్ డిడ్ నౌ అంటే ఇప్పుడే అయిపోయిన పనులకు అయితే వాడాలి. అంటే ఏంటి అంటే నేను చెప్పబోతున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ
నేను ఇప్పుడే వచ్చాను, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. నువ్వు ఏమంటావంటే ఇప్పుడు మీ అమ్మ వచ్చి అడిగింది, ఏరా ఎప్పుడు వచ్చావంటే, అమ్మ ఇప్పుడే అమ్మ వచ్చిండే, నేను ఇప్పుడే వచ్చున్నాను అంటావు అనమాట. ఏంటి నేను ఇప్పుడే వచ్చానంటే చూడండి ఇక్కడ మనకు ఐ అనేది సబ్జెక్టు, అర్థమైంది. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఐకి తగ్గట్టు కాబట్టి మనకు హ్యావ్ అనేది యూజ్ చేయాలి. అదేవిధంగా V3 అనమాట, వచ్చాను కాబట్టి కమ్ అనమాట. కమింగ్కి V3 ఏంటి మనకు చెప్పాను కదా, కమ్స్, కేమ్, విల్ కమ్ అనమాట. విల్ కమ్ అంటే మళ్ళీ మనకు షెల్ కమ్ము, మే కమ్ము, కెన్ కమ్ము అన్నీ వస్తాయి. చూడండి ఇక్కడ వచ్చేసా మనకు ఐ హ్యావ్, V3 అంటే కమ్ అనమాట. ఇప్పుడే వచ్చాను కాబట్టి జస్ట్ నౌ అనేది యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ అని యూజ్ చేయాలి. అర్థమైందే? ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే వచ్చానమ్మా అని మీనింగ్ వస్తుందన్నమాట. అర్థమైంది? అంటే ఏంటి మనకి ఇది ఎలా తెలుపుతుందంటే యాక్చువల్గా చూడండి పేర్లోనే ఉంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఎలాగుంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అర్థమైందా? అలాంటి వాటికి ఇక్కడ మనకు మీనింగ్ అయితే తెలుపుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి మరి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ఇంకో వాక్యం తీసుకున్నాం, ఐ హ్యావ్ గివెన్ జస్ట్ నౌ. ఇప్పుడు నేను ఆయనకు ఇప్పుడే ఇచ్చేసాను. అర్థమైంది? ఇప్పుడు ఇలా ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే సమ్ అమౌంట్, కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడే నేను కొంచెం అమౌంట్ తీసుకొని ఆయనకి ఇచ్చాను అనమాట. ఓకే, ఇచ్చాను కదా, ఇప్పుడే ఇచ్చాను కదా, కాబట్టి ఐ హ్యావ్ గివెన్ జస్ట్ నౌ అనేది యూజ్ చేయాలి. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు ఇదే వాక్యం ఉంది, ఐ హ్యావ్ గివెన్ జస్ట్ నౌ ఉంది, ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ అనేది ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకుందాం, ఐ కేమ్ జస్ట్ నౌ అని వాడొచ్చా మరి? ఇప్పుడు చూడండి ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే వచ్చానని మీనింగ్ వస్తుంది అనమాట. ఐ కేమ్ జస్ట్ నౌ అన్నా కూడా ఒకటే కదా అంటే కుదరదు. కేమ్ అంటే ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే అది మనకు ఆల్రెడీ అయిపోయి ఉండాలా, అంటే మనకు గతంలో అయిపోయి ఉండాలా. అర్థమైందా? గతంలో అయిపోయి ఉండాలి, పూర్తిగా అయిపోయి ఉండాలి అది. అలాంటప్పుడు అయితే మనకు ఐ కేమ్ అనేది వాడాలి. ఇక్కడ ఐ కేమ్ జస్ట్ నౌ అని ఎక్కడ వాడకూడదు. ఇది మనకి బట్లర్ ఇంగ్లీష్ అయిపోతుంది. ఇలా మనకు ఎవరైనా వాడినారంటే వానికి అసలు ఇంగ్లీష్ రాదని అర్థమైందా? చూడండి ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి ఇది మనకు పాస్ట్, ఇక్కడ మనకు ప్రెజెంట్, ఇది మనకు ఫ్యూచర్. ఇప్పుడు టైం లైన్ చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే ఇక్కడ నేను ఇప్పుడే ఇచ్చాను అనమాట. అంటే ఏంటి, ఇక్కడ నేను ఇచ్చిన పాస్ట్లో మొదలుపెట్టినాను ఆ పని, ఈ పని లేకుంటే ఇవ్వడం ఏదైతే ఉందో నేను పాస్ట్లో మొదలుపెట్టి జస్ట్ ఇప్పుడే ఫినిష్ చేశాను. ఆ పని అనేది ఇప్పుడు ఫినిష్ చేశాను. అర్థమైంది? ఆల్రెడీ గతంలో మొదలయ్యి ఇంకా ఇచ్చినాను, ఇప్పుడుకైతే ఇచ్చినాను. కొంచెం గతంలో కొంచెం బ్యాక్, ఒక 2 minutes బ్యాక్, 5 minutes బ్యాక్ అలా తీసుకోండి. అప్పుడు మొదలుపెట్టి, అంటే ఇప్పుడు నేను మాట్లాడినాను, ఇతనితో నేను మాట్లాడినాను, ఇప్పుడు నేను 10,000 ఇవ్వాలి కదా, ఇచ్చిన అనేది మాట్లాడినాను అనమాట. అది అనమాట, అంటే ఇవ్వాల్సింది కాబట్టి నేను ఇప్పుడైతే ఇచ్చేసినాను. ఈ విధంగా ఇప్పుడే పని అనేది పూర్తి చేశాను. అలాంటి వాటికైతే ఇక్కడ మనకు యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైంది? అలాంటప్పుడు మనకు ఐ గేవ్ అని వాడరాదు, ఐ గేవ్ జస్ట్ నౌ అని వాడరాదు. అర్థమైంది? ఈ పదాలు అనేది వాడాలి. అర్థమైందా? మొత్తానికి అదనమాట. అలాంటి వాటికైతే యూజ్ చేస్తారు. అదేవిధంగా మనకు పాస్ట్లో ఒక పని మొదలుపెట్టి అది ఇప్పటికీ కంప్లీట్ అయ్యిందనమాట. అర్థమైందా? పాస్ట్లో మొదలుపెట్టి ఇప్పటికే మనకు ఫినిష్ అయిపోయింది ఆ పని. అలాంటి పని మనకి ఏదైనా ఫినిష్ అయినప్పుడు మనకైతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడతారనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ మనకు షీ హ్యాస్ డన్ దట్ వర్క్ అంటే ఇప్పుడే చేసిందనమాట. అంటే ఏంటి, ఆమెకి పని ఉందన్నమాట. ఇక్కడ V3 చూడండి, ఇక్కడ ఏంటి మనకు డూయింగ్ కదా, డూను, అదేవిధంగా డజ్, అదేవిధంగా డిడ్, అదేవిధంగా డన్, అదేవిధంగా విల్డు అంటే మనకు షెల్ డు కెన్ డన్ వస్తాయి. చూడండి ఇక్కడ మనకు V3 అనమాట, డన్ అనేది యూజ్ చేస్తాను. షీ వచ్చింది కాబట్టి హ్యాస్ అనేది యూజ్ చేస్తాను. షీ హ్యాస్ డన్ దట్ వర్క్ అంటే ఆమె ఆ పనిని అయితే పూర్తి చేసింది. అంటే ఆమె గతంలో మొదలుపెట్టింది, ఆమె వచ్చేసరికి ఇప్పుడే ఫినిష్ చేసింది, ఇప్పుడే చేసేసింది పని అనేది అంత కంప్లీట్గా చేసేసింది అనమాట. అంటే ఓ పని గతంలో మొదలుపెట్టి ఇప్పుడు పూర్తయింది కాబట్టి ఇలాంటి వాటికైతే మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే వాడాల్సి ఉంటుంది. మరీ చెప్తున్నాను, షీ హ్యాస్ డన్ దట్ వర్క్ అంటే ఇప్పుడే చేసింది అనే మీనింగ్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడే చేసిందంటే జస్ట్ నౌ అనేది వాడండి, బాగుంటుంది. అర్థమైందా? వాడాలి మీరు, జస్ట్ నౌ అనేది ఖచ్చితంగా వాడాలి. షీ హ్యాస్ డన్ దట్ వర్క్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే పూర్తి చేసింది, అంటే గతంలో మొదలుపెట్టింది ఇప్పుడైతే పూర్తి చేసింది. చాలా జాగ్రత్తగా వినండి ఈ వాక్యాలు అనేది. మరి మీకు ఫ్యూచర్ నేను ఇంకా కంపేర్ చేస్తూ చెప్తాను. అర్థమైందా?
టోటల్గా మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఒక అవగాహన మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అర్థమైంది? చూడండి, ఇక్కడ నేను చెప్తాను, అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షీ హ్యాస్ గాన్, షీ హ్యాస్ అంటున్నాను, హీ వచ్చింది కాబట్టి హీ అన్న షీ అన్న మనకి యూజ్ చేయాల్సిందే, హ్యాస్ కాబట్టి. చూడండి ఇక్కడ మనకు హీ హ్యాస్ గాన్ టు అమెరికా అనేది ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, ఆ సంభాషణ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, ఆయన అయితే ఇప్పుడు ఫ్లైట్ అయితే ఎక్కినాడు, అమెరికాకి అయితే వెళ్ళినాడు అనమాట. అర్థమైంది? ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉండి ఫ్లైట్ అయితే వెళ్ళిపోయింది. అప్పుడు నేను చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే హీ హ్యాస్ గాన్ టు అమెరికా అని చెప్తాను అనమాట. అంటే ఇప్పుడే వెళ్ళింది, షీ అంటే ఇప్పుడే వెళ్ళింది అని వస్తుంది. వెళ్ళాడంటే హీ హ్యాస్ గాన్ టు అమెరికా జస్ట్ నౌ అని కూడా వాడచ్చు. జస్ట్ నౌ అన్న యూజ్ చేయొచ్చు మీరు. అర్థమైంది? జస్ట్ నౌ అంటే హీ హ్యాస్ గాన్ టు అమెరికా జస్ట్ నౌ అంటే ఇప్పుడే వెళ్ళినాడు అనే మీనింగ్ అయితే వస్తుంది. అంటే ఏంటి అనుకో, ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ పాస్ట్లో జరిగిపోయిందంతా, అంటే పాస్ట్లో అంతా జరుగుతుంది ఇదంతా. అంటే ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి లగేజ్ సర్దుకొని పాస్బుక్ తీసుకొని అంత వెరిఫై చేసుకొని అంతా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆయన ప్రెజెంట్కి అయితే ఎక్కైతే వెళ్ళిపోయినాడు అనమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయినాడు కాబట్టి అంతే, ఈ పని అంతా జరిగింది పాస్ట్లో జరిగిందేదంతా మనం లెక్క పెట్టాము, ఇప్పుడు ఆ పని అయిపోయింది అనే దానికైతే యూజ్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? నేను ఇంకా చాలా వాక్యాలు చెప్తాను, మీరు దిమ్మ తిరిగిపోతారు. చూడండి అసలు ఇలా కూడా యూజ్ చేస్తున్నాం అనేసి. చూడండి ఇక్కడ వీ హ్యావ్ డ్రంక్ మిల్క్ అనమాట. ఇది మనకు V3 ఏ దానికంటే డ్రింకింగ్కి V3. నేను అన్ని V3 అని చెప్పాను, మీరు అన్నీ నేర్చుకోవాల్సిందేది ఇక V3. మరి ప్రత్యేకంగా ఏం చెప్పాను, వీ హ్యావ్ డ్రంక్ మిల్క్ అంటే ఇప్పుడే తాగాము. ఇప్పుడు అమ్మ పాలు ఇచ్చింది, ఓకేనా, మనకి ఇచ్చింది, వి అన్నాం కాబట్టి మనం ఇచ్చినాము, మాకైతే పాలు ఇచ్చింది అమ్మ. ఎలా తాగినారంటే అమ్మ ఇప్పుడే తాగినామమ్మ, వీ హ్యావ్ డ్రంక్ మిల్క్ అన్నా చెప్పండి. లేకపోతే వీ హ్యావ్ డ్రంక్ మిల్క్ జస్ట్ నౌ అని కూడా వాడండి, ఇప్పుడే తాగినాము అనే విధంగా వస్తుంది. రెండు విధాలుగా అర్థం వస్తుంది. వీ హ్యావ్ డ్రంక్ మిల్క్ అన్నా తాగినామనే అర్థం వస్తుంది. వీ హ్యావ్ డ్రింక్ అనకూడదు, వీ హ్యావ్ డ్రంక్ మిల్క్ జస్ట్ నౌ అన్నా కూడా ఇప్పుడే తాగినాం అనేది వస్తుంది. జస్ట్ నౌ వాడితే వాడండి, లేదంటే లేదు, అది మనకు సిచ్యువేషన్ బట్టి ప్రెజెంట్ కదా అది. యూ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ గ్రామర్, నువ్వు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నావు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడే నేర్చుకున్నావు అని. అన్నీ అయిపోయిండే పనులే నేను అందుకని అనమాట సింపుల్ పాస్ట్ టెన్స్తో కంపేర్ చేస్తున్నాను. ఇంకా దీన్ని కంపేర్ చేయాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తప్ప ఏది కంపేర్ చేయడానికి రాదు దీనికి. చూడండి ఇక్కడ యూ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఇప్పుడే నేర్చుకున్నావు అని వస్తుంది అనమాట. అంటే గతంలో ఆ పని స్టార్ట్ చేసినావు పాస్ట్లో, అది జరుగుతూ ఇప్పుడైతే ఫినిష్ చేసినావు ప్రెజెంట్. అన్నీ అయిపోయిండే పనులే, కాకపోతే ఏంటంటే మనకు పాస్ట్లో అది మొదలైంది, ఇప్పుడు ప్రెజెంట్లో అయితే ఎండ్ అవుతుంది అనమాట. అది అర్థమైంది? అది యూ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే నువ్వు ఇప్పుడే నేర్చుకున్నావు. మనకు తెలుసు కదా, సింగులర్ ఉన్న ప్లూరల్ ఉన్న యూ అనేది మనకు యూజ్ చేయాల్సిందే హ్యావ్. ఇక చాలా మంది ఉన్న మీ ఎదుట యూ హ్యావ్ లర్న్డ్ అన్న రెండు ఒకటి, అంతా మనకు V3నే. అర్థమైంది? నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలోనే వర్బ్లో. అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నావు. అర్థమైంది? దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అనమాట. అంటే ఏంటి, మనకు ఇప్పుడే వాళ్ళు ఆడుకున్నారు, వచ్చినారు ఇంటికి. అర్థమైందా? అంటే ఆవిడ ఎలా చెప్తా అంటే దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అంటాం అనమాట. అంటే ఇప్పుడే ఆడుకున్నారు అని మీనింగ్ అయితే వస్తుంది. లేకుంటే వాళ్ళు అప్పుడు గ్రౌండ్లో అంతా ఆడుకున్నారు, ఇంకా ఆడుకునేదంతా అయిపోయింది అనమాట, అంతే. అప్పుడు కూడా వాడచ్చు దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అని కూడా వాడచ్చు. చెస్ అయితే చెస్ ఏవి కావాలంటే అవి పెట్టుకోండి, అది మీ ఇష్టం. అర్థమైంది? చూడండి ఇక్కడ మనకు. అదేవిధంగా షీ హ్యాస్ సీన్ ద న్యూ మూవీ అంటే చూడండి ఇక్కడ మనకు ఇది సీన్ అంటే ఎందుకు వచ్చిందంటే సీయింగ్ అన్న వాచ్డ్ అన్న అంతా ఒకటే. ఎందుకంటే ఇక్కడ మనకు మూవీ వచ్చింది కాబట్టి మీరు సబ్జెక్టు హ్యావ్ కానీ మనకు ఇక్కడ మన సబ్జెక్ట్ బట్టి వస్తుంది, ప్లస్ అదేవిధంగా V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అది ఇక్కడ అర్థమైంది స్ట్రక్చర్. చూడండి ఇక్కడ షీ హ్యాస్ సీన్ ద న్యూ మూవీ అంటే ఇప్పుడే చూసింది. అర్థమైంది? అంటే అయిపోయిండే పనే అని చెప్తున్నాను కదా, అన్నీ అయిపోయిండే పనిలే. చూడండి ఇక్కడ మనకు చూసింది అంటే ఏంటి, మనకు ఇప్పుడే చూసింది. షీ హ్యాస్ సీన్ ద న్యూ మూవీ, లేకుంటే షీ హ్యాస్ వాచ్డ్ అనేది కూడా V3 వాచ్కి. అర్థమైంది? వాచింగ్కి అది V3. షీ హ్యాస్ వాచ్డ్ ద న్యూ మూవీ అంటే ఇప్పుడే చూసింది. జస్ట్ నౌ అంటే జస్ట్ నౌ అని కూడా వాడచ్చు. అర్థమైంది? అంటే ఏంటి, ఆమె గతంలో స్టార్ట్ చేసింది పని అనేది చూడటం, ఇప్పుడు ఫినిష్ అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు నేను చెప్పాను షీ హ్యాజ్ సీన్ ద న్యూ మూవీ అని చెప్పాను. ఆ కొత్త మూవీ సినిమా చూస్తా అంటే ఇప్పుడైతే అయిపోగొట్టేసింది అని మీనింగ్ అయితే వస్తుంది. అది వీ హ్యావ్ హర్డ్ దట్ వాయిస్ అనమాట. వీ హ్యావ్ హర్డ్ దట్ వాయిస్ అంటే ఇప్పుడే విన్నాము. వీ హ్యావ్ హర్డ్ అంటే హియరింగ్కి అది అనమాట V3. వీ హ్యావ్ హర్డ్ దట్ వాయిస్ అంటే ఆ శబ్దం అయితే మేము విన్నాము, ఆ ధ్వని అయితే మేమైతే విన్నాము, ఇప్పుడే విన్నాము అని మీనింగ్ అయితే వస్తుంది. మరి ఇక్కడ చూడు, షీ హ్యాస్ సీన్ ద న్యూ మూవీ అని ఉంది. షీ సా ఇది మనకు వచ్చేసి సింపుల్
సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. షీ సా న్యూ మూవీ అంటే ఏంటి మరి దీనికి ఏంటి తేడా అంటే ఇక్కడ వచ్చేసి ఒక పని స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫినిష్ చేసింది, నీ కళ్ళెదుటిగా ఫినిష్ చేసింది కాబట్టి ఈ విధంగా మాట్లాడతావు. ఇది వచ్చేసి షీ సా న్యూ మూవీ అంటే ఆమె చూసింది, అంటే ఆల్రెడీ ఆమె పని స్టార్ట్ చేసింది, అయిపోగొట్టేంది, అంతా ఈ పని అంతా జరిగిందనమాట. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో అంత మీనింగ్ వస్తుంది. పని స్టార్ట్ చేసింది, అయిపోగొట్టింది, అది మనకు ఈ వాక్యంలో అంత మీనింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పని స్టార్ట్ చేసి ఇప్పుడు అయిపోగొట్టింది అనే మీనింగ్ వస్తుంది అనమాట. అంత తేడా అర్థమైందా? అది అంతే చూడు తేడా. నెక్స్ట్ చూద్దాం ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారనేది.